నేను మా చిక్బళ్ళాపూర్కి చెరువులు నిండించాను, మీరు బాగేపల్లిలో నిండించారా? ఎందుకని అడగాలి కదా మీరు. ఓట్లు టక 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 ఓట్లు వేసేస్తారు. సారాయిని నిషేధం చేసిన ఒకే ముఖ్యమంత్రి మాన్య కుమారన్న గారు. నాకు తెలుసు బాగేపల్లిలో ఊరుకోక వైన్ స్టోర్ అవుతా ఉంది. బార్లో వైన్ స్టోర్ లో అంతా. దాన్ని పాపము ఆడోళ్ళకు 2000 ఇచ్చేదంట, మగోళ్ళతో 4,000 తీసేసుకుంది. ఇదా ప్రభుత్వము? అడగండప్ప, 18వ తారీఖు వస్తారంట అంటారు అతిరథ మహారథులు. ఏంపా, మా ఆడోళ్ళకు 2000 ఇచ్చి మాతో 4,000 పెరుక్కుంటా ఉన్నారు కదప్పా, యా మకంతో వచ్చిండారు బాగేపల్లికి అని అడగల. మీరు అడుగుతారా? అది చెప్తాను, అది మర్చిపోయింటి, బాగా చెప్తాను. మా కాలంలో రైతులు ఒక పంప్ సెట్ వేయాలంటే 25 నుంచి 30,000 కనెక్షన్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులు ఉద్ధారం చేస్తామని వచ్చిన వాళ్ళు ఎంత అవుతుంది ఇప్పుడు? 2 లక్షలు కాదప్పా, 3 నుంచి 4 లక్షలు. టేబుల్ పైన 3 లక్షలు, టేబుల్ కింద ఎంత? అది చెప్పలేదా మీరు? ఇట్లా ప్రభుత్వం ఇది ఈ రాజ్యంలో ఉంది. ఏదో కొన్ని ఓట్లతో ఆయన ఓడిపోయినాడు. అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ముందర ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే, ఎన్డీఏ ఎమ్మెల్యే బాగేపల్లిలో నెగ్గుతారు. గెలిపిస్తారా? నేను మా చిక్బళ్ళాపూర్కి చెరువులు నిండించాను, మీరు బాగేపల్లిలో నిండించారా? ఎందుకని అడగాలి కదా మీరు. ఓట్లు టక 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 ఓట్లు వేసేస్తారు. ఓట్లు తీసుకున్న తర్వాత మీ పని చేయాలా, మీ సేవ చేయాలా? కాంగ్రెస్ చేయలేదు. మేము మా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు బాగేపల్లికి కూడా నేను 150 కోట్లు డబ్బులు నీళ్లు చెరువులోకి ఇచ్చేదానికి ఇచ్చినాము. అవునా కాదా? అవునా కాదా? కుమారన్న మీ చేలూరు తాలూకు ఘోషణ చేస్తే నేను దాన్ని మంత్రిగా దాన్ని అమలు చేసి తహసీల్దార్ కచేరీని నేను ఓపెన్ చేశాను. మీరందరూ వచ్చారు చేలూరు. ಇವತ್ತು 45 ಕೆರೆಗಳಿಗೆ 2ನೇ ಹಂತದ ನೀರನ್ನ ತುಂಬಿಸಿದ್ದೇವೆ. ನಮ್ಮ ಸರ್ಕಾರ ಇದ್ದಾಗ 3ನೇ ಹಂತದ ಶುದ್ಧೀಕರಣಕ್ಕೆ ಹಣವನ್ನ ಬಜೆಟ್ ನಲ್ಲಿ ಒದಗಿಸಿದ್ವಿ. ಆದರೆ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಬಂದ್ಮೇಲೆ ಅದನ್ನ ಅವರು ಬಜೆಟ್ ನಲ್ಲಿ ಹಣವೂ ಇಟ್ಟಿಲ್ಲ, 3ನೇ ಹಂತದ ಶುದ್ಧೀಕರಣದ ಬಗ್ಗೆ ಕೂಡ ಚಕಾರ ಎತ್ತಿಲ್ಲ. ಕುಮಾರಣ್ಣವರಿಗೆ ಪ್ರಾರಂಭದಿಂದ ಈ ಯೋಜನೆ ಬಗ್ಗೆ ಅಷ್ಟ ಕಾಳಜಿ ಇರಲಿಲ್ಲ. ಆದರೆ ನಮಗೆ ಬೇರೆ ವಿಧಿ ಇರಲಿಲ್ಲ. ಇವತ್ತು ಭಿಕ್ಷುಕರಿಗೆ ಚಾಯ್ಸ್ ಇರೋದಿಲ್ಲಂತೆ, ನಾವು ಆಯ್ಕೆ ಮಾಡಕ್ಕಲ್ಲ ಇಂಥ ಊಟ ಹಾಕುವಂತ ಭಿಕ್ಷುಕ. ಆ ರೀತಿಯ ಪರಿಸ್ಥಿತಿ ನಮ್ಮ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಬಡವರಿಗೆ, ನಮಗೆ ರೈತರಿಗೆ ಬಂದಿದೆ. ಅಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದನ್ನು ಮಾಡಿದ್ದೀವಿ ಹೊರತು ಇದು ಶಾಶ್ವತವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಯೋಜನೆ ಅಲ್ಲ. ಶಾಶ್ವತ ಯೋಜನೆ ಆಗಬೇಕು ಅಂತಂದ್ರೆ ಮಾನ್ಯ ಕುಮಾರಣ್ಣವರು ನಾವು ಲೋಕಸಭೆಗೆ ಹೋದ್ರೆ 100ಕ್ಕೆ 100 ಆಗ್ತದೆ ಅಂತೇಳಿ ನಿಮಗೆ ವಿಶ್ವಾಸವನ್ನ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ.